విజయవాడ క్రిస్తురాజపురంలో తూర్పు నియోజకవర్గ జోనల్ ఎన్నికల కార్యాలయాన్ని దేవినేని అవినాష్తో కలిసి ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ పేదలకు సామాన్యులకు వైసీపీ టికెట్లు ఇస్తూ ఉంటే చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారన్నారు. 2024 ఎన్నికలు అయిపోతే సొంత రాష్ట్రం తెలంగాణకు పారిపోతాడని జోస్యం చెప్పారు. శవ రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని విమర్శలు గుప్పించారు. ఉపయోగించినటువంటి వ్యక్తి మన అవినాష్. ఎట్లాగో సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, అభివృద్ధి అవినాష్ చేశాడు. అట్లాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇవాళ అవినాష్ని ఎమ్మెల్యేగా చూడాలని ఒక కోరికతో ఉన్నారు. మీరు కూడా చూస్తున్నారు ఈ చంద్రబాబు గారి యొక్క నైజం. పేదల పట్ల ఆయన ప్రవర్తన ఎట్లా ఉందో, వృద్ధుల పట్ల పేదవారి పట్ల ఆయన చులకన భావన ఎట్లా ఉందో, ఇవాళ పెన్షన్దారులందరికీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిని కల్పించారు చంద్రబాబు నాయుడు. ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేసి వాలంటీర్లను ఆపించి మరి పేదలకి పెన్షన్లు అందకుండా చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అట్లాగే ఈ మధ్యకాలంలో మీరు చూశారు, పేదలకి సామాన్యులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని ఎంపీలని చేస్తారంటే ఆయనకి ఎగతాళిగా ఉంది. టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు, సామాన్యుడు ఎంపీ ఎట్లా అవుతాడు అని ఎగతాళి చేస్తుంది కూడా మీరు చూశారు సింగనమల నియోజకవర్గంలో. పేదల పట్ల ఒక చిన్న చూపు చంద్రబాబు నాయుడికి, అది మరొకసారి రుజువైంది. అట్లాగే వృద్ధుల పట్ల, పెన్షన్దారుల పట్ల, ముఖ్యంగా వాలంటీర్ల పట్ల ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎన్నికల్లో ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ఆయన ఇల్లు కూడా తెలంగాణలో ఉంది, అక్కడెక్కడ లేదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా 24 ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రాగానే